ఎవడి కర్మకు ఎవరు బాధ్యుడు? ఆ పాప కర్మను కులాలకు వాటా వేస్తారా? టెండర్ నిబంధనలు మార్చి పిఏ చిన్నప్పన్న ద్వారా కోట్ల రూపాయలు హవాలా రూపంలో వసూలు చేసింది వైవి సుబ్బారెడ్డి. వాటిని కొనసాగించింది ఆ తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి. 100% కల్తీ అని సుప్రీంకోర్టు నియమించిన సిట్ తేల్చిన సమయంలో స్పందించాల్సింది, వివరణ ఇవ్వాల్సింది ఆ ఇద్దరు. అంబటి జోగి రమేష్ కు దీనితో ఏం సంబంధం? వారికి కూడా వాటాలు ఇచ్చారా? ఉప్పు తిన్నాం కాబట్టి రుణం తీర్చుకోవాలన్నట్లుగా బూతులు ఎత్తుకున్నారా? ఆ బూతులకు సమాజం, పోలీసులు, న్యాయస్థానాలు స్పందిస్తే మధ్యలో వైకాపా ఎందుకు వారి కులాలకు అన్యాయం జరిగిందని రంగు పూస్తోంది? వారి కులాలకు ఆ పాపపు సొమ్మును ఏమైనా పంపిణీ చేశారా? వైకాపా ఎందుకు ఆ కర్మను కులాలకు రుద్దాలని ప్రయత్నిస్తోంది? కలియుగ వైకుంఠంలో చేసిన అపచారం ఆయా కులాలకు అంటుకుంది అన్నట్లుగా ఎందుకు ఉసిగొల్పుతున్నారు? ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? ఆ వ్యక్తులు చేసిన పాపాలకు కులాలు, మతాలు, పార్టీలు ఎందుకు బాధ్యత వహించాలి? సమాజం అంత అమాయకంగా ఉందని వైకాపా అంచనా వేస్తోందా? పాతాళం స్థాయికి దిగజారి బూతులు తిడితే వైకాపా పైకి వస్తుందా? ఇక్కడ నుండి పైకి వచ్చి మా ప్రతాపం చూపిస్తామని సమాజాన్ని, వ్యవస్థలను బెదిరిస్తే, కాటేస్తామని బుసలు కొడితే ఆ విష వైకాపాకు జనం పాలు పోస్తారా? ఇప్పుడిప్పుడే రాష్ట్రం మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తున్న తరుణంలో, భవిష్యత్తు మీద ఆశలు కలుగుతున్న సమయంలో సహనం పరీక్షిస్తే జనం కూడా ఒక రాయి, ఒక కర్ర వాడరా? హింస తప్పే, హింసకు విషనాలుకలు కారణం. వాటి కోరలు తీయక తప్పదు కదా. నిత్యం బతుకంతా కాటేసుకోలేం కదా. సమాజాన్ని కాటేసే ఆ కోరలను పీకేయడం వ్యవస్థల కనీసం ధర్మం కాదా?